వరుసగా 3 సార్లు టీడీపీ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. గత పార్లమెంటు సమావేశాల్లో నిండు సభలో ప్రతినబూనిన కింజారపు రామ్మోహన్ నాయుడు ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు. గత పార్లమెంటు సమావేశాల్లో ఓ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో తమకు మాట్లాడేందుకు చాలా తక్కువ సమయం ఇవ్వడంతో మాట్లాడేందుకు మరికొంత సమయం అడిగి తీసుకుని మాట్లాడిన ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు వచ్చేసారి పార్లమెంటుకు తమ పార్టీ ఎక్కువ మెజార్టీతో వస్తుందని, అప్పుడు సమయం గురించి ఎలాంటి ఇబ్బంది ఉండదని బిగ్గరగానే అన్నారు. శ్రీకాకుళం ప్రజల ఆశీర్వాదంతో ముచ్చటగా మూడోసారి భారీ మెజార్టీతో గెలిచి ఏకంగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మాజీ కేంద్ర మంత్రి దివంగత ఎర్రన్నాయుడు తనయుడే రామ్మోహన్ నాయుడు. స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమాడ గ్రామం. వరుసగా మూడోసారి శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించి కేంద్ర కేబినెట్లో అత్యంత పిన్న వయస్కుడు 36 ఏళ్ల రామ్మోహన్ నాయుడు. బీటెక్ ఎంబీఏ చదివిన రామ్మోహన్ నాయుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వాడు. టీడీపీ నేత బండారు సత్యనారాయణ కుమార్తె శ్రావ్యను పెళ్లి చేసుకున్న రామ్మోహన్ నాయుడు తన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబర్ 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014లో శ్రీకాకుళం లోక్సభ పరిధిలో సైకిల్ యాత్ర చేసి ప్రజలతో పాటు పార్టీ శ్రేణులతోనూ గాఢమైన సంబంధాలు ఏర్పరచుకున్నారు. 2019 ఎన్నికల్లో 1,27,000 మెజార్టీతో గెలిచిన రామ్మోహన్ నాయుడు 2024 ఎన్నికల్లో 3,27,000 మెజార్టీతో గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయిన రామ్మోహన్ నాయుడు మాత్రం ఎంపీగా గెలిచి పట్టు నిరూపించుకున్నారు. ఇక రామ్మోహన్ నాయుడు చిన్నాన్న అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. సోదరి ఆదిరెడ్డి భవానీ మొన్నటి వరకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో ఈమె భర్త ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక రామ్మోహన్ నాయుడు భార్య శ్రావ్య తండ్రి బండారు సత్యనారాయణ మూర్తి అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister.